నిండు మనసుతో నిన్ను మాత్రమే నేను నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా అని చప్పలు కొడుతూ హృదయపూర్వకంగా ఆరాధన చేద్దాం. సెలవీయగా కలుగనిదేమున్నదయ్యా, వాక్కును పంపగా జరుగనిదేముందయ్యా, సకలము నీదనయ్యా, సమర్థుడా నీకే స్తోత్రాలయ్యా అని ముందుండగా అడ్డు వచ్చి వాడెవడయ్యా, కార్యములను అడ్డుపడుచు వారెవరయ్యా, నువ్వు కార్యం సెలవిస్తే నెరవేర్చగల గొప్ప దేవుడవయ్యా అని నిండు మనసు ఆరాధన చేద్దాం. నా ముందు నీ ఉండగా
లేచి నిలబడదామండి. నీవు కరుణింపగా కాదను వాడెవడయ్యా, శక్తితో నింపగా ఓడించి వాడెవడయ్యా. నువ్వు మా పక్షానుంటే మాదే విజయము తండ్రి అని విశ్వాసంతో ఆరాధన చేద్దామండి. ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. ఆయన జయమిచ్చే దేవుడు. ఆయన నమ్ముకున్న బిడ్డలను ఆయన సిగ్గుపరచడు. జయమిచ్చేటువంటి గొప్ప దేవుడు ఆయన. విశ్వాసంతో హృదయపూర్వకంగా ఆరాధన చేద్దాం. కరుణించగా కాదను వాడెవడు, శక్తితో నింపగా ఓడించు వాడెవడు. నీవు కరుణించగా కాదను వాడెవడు, శక్తితో నింపగా ఓడించు వాడెవడు. చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా. చేతులు పైకి చప్పలు కొడదామా? కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా. జయమిచ్చువాడవయ్యా, జయమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా. మరొకసారి జయమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా. బలమిచ్చువాడవయ్యా, బలమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా. బలమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా. కృప చూపువాడవయ్యా, నీ కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా. కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా.
యేసు